హాయ్ హలో నమస్తే అండి అందరికీ. ఈ వీడియో వచ్చేసి మా అమ్మాయి హాస్టల్లో చదువుకుంటుందండి. మా అమ్మాయి కోసం అనేసి నేను పీతల కర్రీ చేశాను, అలాగే పాయసం చేశానండి. తనకు కావాల్సిన సరుకులు మొత్తం కొనుక్కుని హాస్టల్కి అయితే తీసుకువెళ్ళాను. హాస్టల్ దగ్గరికి వెళ్ళడం కూడా అంత ఎగ్జైట్మెంట్తో ఎందుకున్నానంటే, మా అమ్మాయి నెలకొకసారి చూపిస్తారండి. తర్వాత మనం ఎప్పుడు వెళ్ళినా కానీ చూపించరు, పంపించరు. అలాగే మా అమ్మాయి కూడా మాకు కనిపించదండి. పేరెంట్స్ డే అప్పుడే మాత్రమే పిల్లని మన దగ్గర పంపిస్తారు. తర్వాత ఒక ఫోన్ కాల్ ఉండదు, అలాగే పాపని చూడడం కూడా ఉండదు. ఏమైనా ఇవ్వాలి అంటే గేట్ దగ్గర ఇచ్చేసి వచ్చేయడమే. అలా ఉంటుందండి గురుకుల హాస్టల్లో. నెలలో రెండో శనివారం రమ్మంటారండి. నేనైతే 10 గంటలకి రెడీ అయ్యి మా అమ్మాయి దగ్గరికి వెళ్ళి మా అమ్మాయితో 3 గంటల వరకు గడిపి వచ్చేస్తాను. ఎందుకంటే 3 గంటల వరకే ఉండనిస్తారండి. అంతకు మించి ఎక్కువ టైం ఉండనివ్వరు. మళ్ళీ తర్వాత నెలకే లేదంటే సెలవులకు వచ్చినప్పుడే మనం అమ్మాయితో గడపాలి. ఇంటి దగ్గర నుంచి డైలీ సర్వీస్ చేయించే కన్నా ఇలాగా ఆడపిల్లల్ని హాస్టల్లో పెంచడమే మంచిదండి. వాళ్ళకి సెక్యూరిటీగా ఉంటుంది. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. అలాగే పార్ట్ 1 పార్ట్ 2 నిన్న మొన్న అప్లోడ్ చేసిన వీడియోలో చూశారు కదా. ఇప్పుడు కూడా ఈ వీడియోలో థర్డ్ పార్ట్ అప్లోడ్ చేస్తున్నాను. పూర్తిగా వినండి. విని స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. అనుకోని బంధం, ఇష్టం లేని తాళి. స్టోరీ పార్ట్ 3. వసుధ ఇష్టంగా పులిహార తినడం మొదలుపెట్టింది. ఆమె ఆకలితో ఉన్న పులిహార తింటుంటే ఆమె కళ్ళల్లో తృప్తి కనిపించింది. రిషి ఖరీదైన బర్గర్ తింటున్నాడు. అతని ముఖంలో అసంతృప్తి ఉంది. నువ్వు నాతో హైదరాబాద్ వస్తున్నావు, కానీ నీ పల్లెటూరు అలవాట్లు మాత్రం వదలవు అన్నాడు రిషి వెటకారంగా. మనిషి ఎక్కడున్నా ఎక్కడికి వెళ్ళినా తన మూలాలను మర్చిపోకూడదు, వసు జవాబు ఇచ్చింది. మీరు మర్చిపోయారు కాబట్టి మీకు ఆ మాట విలువ తెలియదు. రిషి బర్గర్ సగంలోనే ఆపేసి లేచి వెళ్ళిపోయాడు. వసుధ బాక్స్ మూతపెట్టి నీళ్లు తాగి అతని వెంబడించింది. సాయంత్రం 5 గంటలకు కారు హైదరాబాద్ ట్రాఫిక్లో చిక్కుకుంది. హారన్ మోత, దుమ్ము, పొగ వసుధకి ఊపిరి ఆడినట్లుగా అనిపించింది. కిటికీ మూసేసి ఉన్నాయి కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే ఆమె వాంతులయ్యేవి. గచ్చిబౌలిలో ఒక ఎత్తైన స్కైబర్ ముందు కారు ఆగింది. వర్మ టవర్స్ అని పెద్ద పెద్ద బోర్డు ఉంది. దిగు రిషి అన్నాడు. వసుధ ఆకాశాన్ని తాకుతున్న ఆ భవనాన్ని చూసి ఆశ్చర్యపోలేదు, భయపడింది. మనుషులు ఇంత ఎత్తులో నేలకు దూరంగా ఎలా బ్రతుకుతారో ఆమెకి అర్థం కాలేదు. లిఫ్ట్ వేగంగా 42వ అంతస్తుకి చేరింది. రిషి వేలిముద్రతో తలుపు తెరుచుకుంది. అది ఇల్లు కాదు, ఒక 5 స్టార్ హోటల్ లాబీలా ఉంది. అంతా తెలుపు గ్రే రంగులు, ఖరీదైన సోఫాలు, పెద్ద పెద్ద టీవీలు, గోడలతో నిండిన మెటీరియల్స్, ఆర్ట్ పెయింటింగ్స్. ఎక్కడా ఒక పువ్వు మొక్క కానీ పచ్చదనం కానీ లేదు. పూర్తిగా ఆకృతంగా ఉంది. వెల్కమ్ టు మై వరల్డ్ రిషి అన్నాడు, కానీ అతని గొంతులో ఆహ్వానం లేదు. అతను చెప్పులు విడిచి లోపలికి నడిచాడు. వసు కూడా చెప్పులు విడిచి గడప దాటింది. ఆ చల్లని మార్బుల్ నేల ఆమె పాదాలకు తాకగానే ఏదో తెలియని చలి ఆమె గుండెల్లోకి పాకింది. రా, నీ గది చూపిస్తా రిషి అన్నాడు. ఒక కారిడార్ గుండా నడిచారు. చివర ఉన్న గది ఒకటి తలుపు తీశాడు. అది చాలా పెద్ద గది. కింగ్ సైజ్ బెడ్, అటాచ్డ్ బాత్రూమ్, పెద్ద బాల్కనీ. ఇది గెస్ట్ రూమ్. ఇకపై ఇది నీది అని రిషి చెప్పాడు. నా గది ఆ వైపు ఉంది. నా పర్మిషన్ లేకుండా నా గదిలోకి రాకూడదు. వసుధ గదిలోకి అడుగు పెట్టింది. వసుధ రిషి పిలిచాడు. ఆమె వెనక్కి తిరిగింది. మనం కొన్ని రూల్స్ మాట్లాడుకోవాలి. రిషి చేతులు కట్టుకుని నిలబడ్డాడు. నెంబర్ 1, ఈ ఇంట్లో నువ్వు నేను రూమ్మేట్స్ లాగా ఉందాం, భార్యాభర్తలలాగా కాదు అంటాడు. నెంబర్ 2, నా బిజినెస్ విషయాల్లో, పర్సనల్ లైఫ్లో నువ్వు జోక్యం చేసుకోకూడదు. నెంబర్ 3, ఎవరైనా అడిగితే మనం సంతోషంగా ఉన్నామని చెప్పాలి. అండర్స్టాండ్? వసు అతని కళ్ళల్లోని సూటిగా చూసింది. మీరు భయపడకండి రిషి గారు. నాకు మీ మీద కానీ మీ ఆస్తి మీద కానీ ఎలాంటి హక్కులు వద్దు. నాన్నగారు కోలుకునే వరకు మాత్రమే నేను ఇక్కడ ఉంటాను. ఆ తర్వాత నేను నా దారి చూసుకుంటా. గుడ్ రిషి తల ఊపాడు. ఫ్రిడ్జ్లో ఫుడ్ ఉంది, లేదా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకో. నాకు ఇప్పుడు అర్జెంట్ మీటింగ్ ఉంది. రాత్రి రావడం లేట్ అవుతుంది. నా కోసం వెయిట్ చేయొద్దు. అతను వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు. ప్రధాన ద్వారం మూసుకున్న శబ్దం ఆ పెద్ద ఇంట్లో ప్రతిధ్వనించింది. వసు ఒక్కరే మిగిలిపోయింది. ఆమె తన గదిలో ఉన్న మంచం మీద కూర్చుంది. రామాపురంలో ఈ సమయానికి పక్షులు కిలకిల రావాలు వినిపించేవి. అమ్మమ్మతో కబుర్లు చెప్పేది, కానీ ఇక్కడ భయంకరమైన నిశ్శబ్దం. ఆమె లేచి బాల్కనీలోకి వెళ్ళింది. 40వ అంతస్తు నుండి హైదరాబాద్ నగరం ఒక వెలుగు సముద్రంలా కనిపించింది. లక్షల లైట్లు మెరుస్తున్నాయి, కానీ ఆ వెలుగులో తనకి తెలిసిన ఒక్క ముఖం కూడా లేదు. నేను ఇక్కడికి వచ్చాను, ఆమె మనసులో అనుకుంది. కన్నీరు ఆగలేదు. అప్పుడే డోర్ బెల్ మోగింది. వస్తూ ఉలిక్కిపడింది. రిషి మళ్ళీ వచ్చాడా? తాళం మర్చిపోయాడా? ఆమె కన్నీళ్లు తుడుచుకుని హాల్లోకి వెళ్ళి తలుపు తీసింది. బయట ఒక అమ్మాయి నిలబడి ఉంది. మోడ్రన్ బట్టల్లో, చేతిలో ఒక వైన్ బాటిల్ పట్టుకుని చాలా షెల్ఫీగా ఉంది. ఆమె రిషిలాగే సంపన్న వర్గానికి చెందిన అమ్మాయిలాగా ఉంది. హాయ్. ఆ అమ్మాయి వసుధను పైనుండి కింది వరకు వింతగా చూసింది. నువ్వు కొత్త పని మనిషివా? రిషి ఉన్నాడా? నేను తన గర్ల్ ఫ్రెండ్ని, శ్రేయ అంది. వసు రక్తం ఒక్కసారిగా గడ్డగట్టినట్లయింది. పని మనిషి, ఆ మాట ఆమె చెవుల్లో మారుమ్రోగింది. రిషి తన గురించి ఎవరికీ చెప్పలేదు, కనీసం తన ప్రియురాలికి కూడా. అయ్యో, మాట్లాడవేంటి? శ్రేయ విసుగ్గా లోపలికి అడుగుపెట్టింది. రిషి ఎక్కడా? సర్ప్రైజ్ ఇద్దామని వచ్చాను. వసు తలుపు పట్టుకుని అలాగే నిలబడింది.
ఇప్పుడు తను ఏం చెప్పాలి? నేను అతని భార్యనని చెప్తే జరిగే రచ్చ ఏంటి? లేదా మౌనంగా ఉండిపోవాలా? తన మెడలో తాళిని చీర కొంగుతో కప్పుకుంటూ వసు ఒక అడుగు వెనక్కి వేసింది. పని మనిషి ఆ మాట వసు చెవుల్లో సీసం కరిగించి పోసినట్లుగా వినిపించింది. ఆమె గుండె వేగం పెరిగింది. కానీ బయటకు మాత్రం శిలలా నిలబడిపోయింది. ఆమె ఎదురుగా శ్రేయ చేతుల్లో వైన్ బాటిల్ పట్టుకుని వసుని ఒక వస్తువులా ఆ ఇంటి ఫర్నిచర్లో ఒక భాగంగా చూస్తుంది. వసు పైటి కొంగుతో మెడ చుట్టూ గట్టిగా కప్పుకుంది. ఆ ఎర్రటి దారం అందులో వేలాడుతున్న మూడుముళ్ళు ఎవరికంటా పడకూడదని ఆమె ఆరాటం. తను రిషి భార్యనని చెప్తే ఈ క్షణమే ఈ మోడ్రన్ అమ్మాయి ముందు తన ఎవరో నిరూపించుకుంటే. కానీ వసుధ మనసులో వర్మగారు ముఖం మెదిలింది. రిషి మొండివాడు కానీ చెడ్డవాడు కాదు. వాడిని నువ్వే మార్చాలి. ఇప్పుడు తను నిజం చెప్తే ఇక్కడ గొడవ జరుగుతుంది. అది రిషికి తెలిస్తే తండ్రి ఫోన్ చేసి గొడవ పడవచ్చు. గుండె ఆపరేషన్ చేయించుకున్న రాఘవ గారికి ఈ వార్త తెలిస్తే ఏమవుతుందన్న భయం వసును కట్టివేసింది. ఏంటి చెప్తుంటే వినిపించట్లేదా? చెప్పులు సోఫా పక్కన విసిరేసి దౌర్జన్యంగా కూర్చుని నాకు ఒక గ్లాసు వాటర్ తీసుకురా, అలాగే ఫ్రిడ్జ్లో ఐస్ క్యూబ్స్ ఉంటే పట్టుకురా. వసి ఊపిరి బిగపట్టి తన సొంత ఊర్లో ఆ స్కూల్లో టీచర్గా ఉన్నప్పుడు అందరూ ఆమెను నమస్కారం పెట్టేవారు. రాఘవవర్మ గారి ఇంట్లో ఆమెను కూతురులా చూసేవారు. కానీ ఇక్కడ తన భర్త ఇంట్లో ఆమె ఒక పని మనిషిగా మారింది. సరేనమ్మా. వసు అతి కష్టం మీద గొంతు పెగిల్చి చెప్పింది. ఆమె వంటింట్లోకి నడిచింది. అది వంటిల్లు కాదు, ఒక ప్రయోగశాలలాగా ఉంది. అన్ని మిషన్లు, ఎక్కడ మట్టి కుండలు లేవు, రాగి పాత్రలు లేవు అని స్టీల్ గ్లాసులు, ఫ్రిడ్జ్ తెరిచి నీళ్లు బాటిల్ తీసింది. గ్లాసులో నీళ్లు పోస్తుంటే ఆమె చేతులు వణికాయి. ఇది కేవలం నీళ్లు ఇవ్వడం కాదు, తన ఆత్మ గౌరవాన్ని తాకాటు పెట్టడం. హాల్లోకి వచ్చి శ్రేయ ముందు టీపై మీద గ్లాస్ పెట్టింది. థ్యాంక్ యూ. శ్రేయ మొబైల్ చూస్తూ నిర్లక్ష్యంగా ఉంది. నువ్వు కొత్తగా చేరావా? ఇంతకు ముందు ఉన్న మేడి సరిగ్గా పనిచేయడం లేదు. రిషి చెప్పాడు. నీ పేరేంటి? వసుధ పెదాలు తడిబారిపోయి వసు అని చెప్పింది. ఓకే వసు, రిషి వచ్చేలోపు ఆ బెడ్రూమ్ క్లీన్గా ఉన్నాయో లేదో చూడు, నాకు డస్ట్ ఎలర్జీ, శ్రేయ ఆజ్ఞాపించింది. వసు ఏడుపు తన్నుకుంటూ వచ్చింది. తన గది తన భర్త గది. ఇప్పుడు ఆమె ఒక పని మనిషిలాగా వాటిని శుభ్రం చేయాలా? కానీ ఆమె మౌనంగా తల ఊపి తన గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకోగా ఆమె కాళ్ళు సత్తువ మొత్తం పోయినట్లు అనిపించింది. తలుపుకి ఆనుకుని నేల మీద కూర్చుపడిపోయింది. కళ్ళల్లో నుండి నీళ్లు చెంపల మీదుగా జారి నేల మీద పడ్డాయి. నేను ఎందుకు ఒప్పుకున్నాను ఈ పెళ్లికి? నాన్నగారి ప్రాణం కోసం నా జీవితాన్ని బలి చేసుకున్నానా? ఆమె తన్ను తాను ప్రశ్నించుకుంది. గంట తర్వాత రిషి కార్ పార్కింగ్ లాట్లో ఆపాడు. తల బరువుగా ఉంది. మీటింగ్ అనుకున్నంత బాగా జరగలేదు. సింగపూర్ క్లయింట్స్ పేచీలు పెడుతున్నారు. వాటన్నిటికంటే ఎక్కువగా ఇంట్లో తన కోసం ఎదురుచూస్తున్న ఆ కొత్త భార్య అనే సమస్య అతన్ని వేధిస్తుంది. ఎలాగోలాగా సర్దుకుపోవాలి, కొన్నాళ్ళు భరిస్తే చాలు అని తాను సమాధాయించుకుంటూ లిఫ్ట్ ఎక్కాడు. 40వ అంతస్తు తలుపు తీసి లోపలికి అడుగు పెట్టాడు. హాల్లో సోఫాలో కూర్చుని టీవీ చూస్తున్న శ్రేయను చూడగానే రిషికి గుండె ఆగినంత పనైంది. శ్రేయ! రిషి చేతిలో బ్యాగ్ జారి కింద పడింది. శ్రేయ పరిగెత్తుకుంటూ వచ్చి అతని హగ్ చేసుకుంది. హాయ్ బేబీ, సర్ప్రైజ్. రిషి వంటికి విద్యుత్ షాక్ తగిలినట్లుగా అతని వెంటనే ఆమెను పక్కకు నెట్టేశాడు. అతని కళ్ళు భయంతో ఇల్లంతా వెతికాయి. వసు ఎక్కడ? ఆమె శ్రేయతో ఏం చెప్పింది? గొడవ జరిగిందా? ఏమైంది రిషి? ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? శ్రేయ ఆశ్చర్యంగా అడిగింది. నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చావు నాకు చెప్పకుండా? రిషి గొంతులో వణుకు ఉంది. చెప్పాను కదా సర్ప్రైజ్ అని. అయినా నీకు కొత్త మేడ్ దొరికిందిగా, ఇంకేంటి ప్రాబ్లం? ఆమె కాస్త పల్లెటూరు మొహంలా ఉంది, కానీ పని బాగానే చేసేలా ఉంది. శ్రేయ నవ్వుతూ అంది. రిషి స్తంభించిపోయాడు. కొత్త మేడ్? అవును. వసుధ పేరు కూడా పాతకాలం పేరు. శ్రేయ వెటకారంగా నవ్వింది. పాపం భయస్థురల్లా ఉంది. నేను రాగానే నీళ్లు ఇచ్చి గదిలోకి వెళ్ళిపోయింది. పిలువు, కాఫీ పెట్టమని. రిషికి ఊపిరి ఆగినంత పనయింది. అదే సమయంలో అసహ్యం కూడా వేసింది. వసు నిజం చెప్పలేదు. ఆమె తన్ను తాను పని మనిషిగా పరిచయం చేసుకుంది. తన పరువు నిలబెట్టింది. కానీ తన భార్య పని మనిషి అని పిలుస్తుంటే రిషికి ఏదో తెలియని బాధ కలిగింది. శ్రేయ నాకు తలనొప్పిగా ఉంది, నువ్వు వెళ్ళు, రిషి చెప్పాడు. నేను ఇప్పుడు వచ్చాను. రిషి డిన్నర్ ఆర్డర్ చేశాను, మనం కలిసి తినాలి. శ్రేయ మారం చేసింది. శ్రేయ ప్లీజ్ నో రిషి, నువ్వెప్పుడు ఇంతే, వర్క్ అని. ఈరోజు నేను వెళ్ళను. ఆమె మళ్ళీ సోఫాలో కూర్చుంది. వసుదాని గట్టిగా పిలిచింది. రిషి ఆపలేకపోయాడు. గది తలుపులు తెరుచుకున్నాయి. వసు బయటకు వచ్చింది. ఆమె మొహం కడుక్కుని ఉంది, కానీ కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఆమె రిషి వైపు చూడలేదు. నేల చూపులు చూస్తూ నిలబడింది. రిషి ఆమెను చూశాడు. ఆ పసుపు రంగు చీరలో ఎలాంటి ఆభరణాలు లేకుండా నిడంబరంగా ఉంది. ఉన్న ఆమెను తన హైటెక్ ఇంట్లో ఒక పరాయిదానిలాగా కనిపించింది. ఆమె మెడలో తాళి కనిపించకుండా కొంగు కప్పుకుని ఉంది. రిషి గమనించాడు. వసు సాహెబ్ వచ్చాడు చూడు, కాఫీ తీసుకురా, శ్రేయ ఆదేశించింది. వసు మౌనంగా వంటింట్లోకి వెళ్ళింది. రిషికి ఆ క్షణం అక్కడ ఉండబుద్ధి కాలేదు. కానీ శ్రేయకు నిజం చెప్తే జరిగే రచ్చ తట్టుకునే శక్తి అతనికి లేదు. అతను కూడా మౌనంగా తన బెడ్రూమ్లోకి వెళ్ళి బట్టలు మార్చుకుని వచ్చాడు. ఆ రాత్రి భోజనం రిషి జీవితంలో అత్యంత ఇబ్బందికరమైన సంఘటనగా
డైనింగ్ టేబుల్ మీద శ్రేయ ఆర్డర్ చేసిన పిజ్జా పాస్తా బాక్సులు ఉన్నాయి. రిషి, శ్రేయ కుర్చీలో కూర్చున్నారు. నువ్వు కూడా ప్లేట్ పెట్టుకో వసు, వడ్డించు శ్రేయ అంది. మేం తిన్నాక నువ్వు తినొచ్చులే. వసు ప్లేట్ సర్దుతుంది. రిషి ఆమె చేతులు గమనించాడు. ఆమె చేతులకి ఉన్న గోరింటాకు ఇంకా ఎర్రగానే ఉంది. పెళ్లి జరిగి వారం కూడా కాలేదు. ఒక భారీగా పక్కన కూర్చుని తినాల్సిన ఆమె ఇప్పుడు వారికి వడ్డిస్తుంది. చాలు శ్రేయ, ఆమెను వెళ్ళమను, మనం సర్వీస్ చేసుకోగలం రిషి కోపంగా అన్నాడు. పర్లేదు రిషి గారు అంది. నా బాధ్యత. వసు మొదటిసారిగా నోరు విప్పింది. ఆమె గొంతులో వణుకులేదు, ఒక రకమైన తెగింపు ఉంది. మీరు తినండి. ఆమె పిజ్జా ముక్కను రిషి ప్లేట్లో వేసింది. రిషి ఆమె కళ్ళల్లోకి చూడడానికి ప్రయత్నించాడు, కానీ ఆమె అతన్ని చూడడం లేదు. ఆమె చూపులు శూన్యంలోకి ఉన్నాయి. రిషి గొంతు దిగడం లేదు. ఈ పిజ్జా చాలా బాగుంది కదా రిషి అంది శ్రేయ. నాకు ఆకలిగా లేదు. రిషి ప్లేట్ పక్కన పెట్టేసి లేచాడు. ఏమైంది నీకు? వచ్చినప్పటి నుంచి వింతగా ప్రవర్తిస్తున్నావు. శ్రేయకు కోపం వచ్చింది. ఐ సెడ్ ఐ ఆమ్ నాట్ హంగ్రీ రిషి అరిచాడు. ఆ అరుపుకి గది మొత్తం దద్దరిల్లింది. శ్రేయ ఉలికి పడింది. వసు చేతిలో టిష్యూ పేపర్ బాక్స్ కింద పడింది. ఫైన్, నీకు మూడ్ లేకపోతే నన్ను ఎందుకు పిలిచావు? నేను ఎందుకు ఇక్కడ ఉండడం? శ్రేయ తన బ్యాగ్ తీసుకుని లేచింది. నువ్వు ఎప్పటికీ మారవు రిషి. నీ ఈగో, నీ వర్క్, ఇవే నీకు ముఖ్యం. ఆమె విసుగ్గా వెళ్ళిపోయింది. ప్రధాన ద్వారం దడేల్మని మూసుకుంది. ఇంట్లో మళ్ళీ నిశ్శబ్దం, కానీ ఈసారి అది ప్రశాంతంగా లేదు. తుఫానుకు ముందు వచ్చే నిశ్శబ్దంలా ఉంది. రిషి డైనింగ్ టేబుల్ దగ్గర నిలబడి ఉన్నాడు. వసు డైనింగ్ టేబుల్ క్లీన్ చేస్తుంది. అతను ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు? రిషి అడిగాడు. అతని గొంతులో కోపం, ప్రశాంతత రెండూ ఉన్నాయి. ఎందుకు నువ్వు భార్యవని చెప్పలేదు? ఎందుకు పని మనిషిలా నటించావు? వసు క్లీన్ చేయడం ఆపేసి ఆమె నెమ్మదిగా తల ఎత్తి రిషిని చూసింది. వసు కళల్లో ఇప్పుడు నీళ్లు లేవు, కేవలం అగ్ని మాత్రమే ఉంది. నీ భార్యనని చెప్తే ఏం చేసేవారు రిషి గారు? ఆమె సూటిగా అడిగింది. ఆమె మీ గర్ల్ ఫ్రెండ్ అని నాకు తెలియదు. మీరు నాతో ఆ విషయం చెప్పలేదు. మనం రూమ్మేట్స్లా ఉంటాం అన్నారు, కానీ మూడో మనిషి ఉంటారని చెప్పలేదు. అది నేను చెప్పడం మర్చిపోయాను. రిషి తరబడ్డారు. మర్చిపోయారా? పెళ్ళైన భార్యకి తన భర్త జీవితంలో మరొక స్త్రీ ఉందని చెప్పడం మర్చిపోయారా? నేను పల్లెటూరు దాన్ని కావచ్చు, చదువులేని దాన్ని అనుకుంటున్నారేమో, కానీ నాకు సంస్కారం ఉంది. ఆ అమ్మాయి ముందు నేను ఇతని భార్యనని చెప్పి మిమ్మల్ని, మీ నాన్నగారి పెంపకాన్ని చులకన చేయడం నాకు ఇష్టం లేదు. మౌనంగా ఉన్నాను. రిషికి మాట రాలేదు. ఆమె మాటలు తూటాలాగా తగులుతున్నాయి. మీరు మీ బిజినెస్ డీల్లో కోసం అబద్ధాలు ఆడతారేమో, కానీ నేను మనుషుల కోసం, విలువల కోసం బతుకుతాను. ఈ రోజు నేను పని మనిషిలా నటించింది మీ పరువు కాపాడడానికే, నాది కాదు. మీ పరువు పోతే అది నా తండ్రి లాంటి మీ నాన్నగారి అవమానం. అందుకే భరించాను. ఆమె తన మెడలో తాళిని బయటకు తీసింది. ఈ తాళిని కొంగుతో దాచుకునే ప్రయత్నం. నా గుండె ఎంత బరువుగా ఉందో మీకు అర్థం కాదు. ఇంకెప్పుడు నన్ను ఇలా పరిస్థితుల్లో నెట్టకండి. నేను మీ భార్యగా నటించడానికి ఒప్పుకున్నాను, కానీ మీ బానిసగా ఉంటానని కాదు. ఆమె చేతిలో క్లాత్ టేబుల్ మీద విసిరేసి తన గదిలోకి వెళ్ళిపోయింది. తలుపు గట్టిగా వేసుకున్న శబ్దం రిషి గుండెల్లో మారుమ్రోగింది. రిషి సోఫాలో కుప్పకూలిపోయాడు. తన జీవితంలో ఎంతోమందిని డీల్ చేశాడు, ఎన్నో క్లిష్టమైన సమస్యలను పరిష్కరించాడు, కానీ ఈరోజు ఒక మామూలు పల్లెటూరు అమ్మాయి ముందు తాను ఓడిపోయినట్లు అనిపించింది. ఆమె ఉన్న అతని ఆత్మవిశ్వాసం, ఆమె తెగింపు అతన్ని భయపెట్టాయి. అదే సమయంలో ఆమె పట్ల ఒక తెలియని గౌరవం కూడా కలిగింది. తనను అంత మాట అనిన శ్రేయ ముందు తన పరువు కాపాడింది. చీకటి గదిలో వెలుగు. వసుధ తన గదిలో మంచం మీద కూర్చుని ఆమె శరీరం వణుకుతుంది. ఇందాక మాట్లాడిన ఆవేశం తగ్గిపోయి ఇప్పుడు భయం, బాధ ముంచుకొస్తున్నాయి. ఆమె తన సంచిలో నుండి చిన్న ఫోటో ఫ్రేమ్ తీసి అందులో ఆమె తల్లిదండ్రుల ఫోటోను చూసింది. కన్నీళ్లు పెట్టుకుంది. అమ్మ నాన్నగారు బాగుండాలని నేను ఈరోజు నరకంలోనికి వచ్చాను, కానీ ఇక్కడ ఊపిరి ఆడడం లేదు, నన్ను కాపాడండి అని ప్రార్థించింది. ఆమె ఆ సంచిలో నుండి ఒక చిన్న భగవంతుని పుస్తకాన్ని తీసి అది రాఘవ గారు ఆమెకు బహుమతిగా ఇచ్చారు. ఆ చిన్న పుస్తకంలోని మాటలు ఒకసారి నెమరు వేసుకుంది. కర్మణే వాధికారసే మాఫలేగా కథవాచనం. ఆ మాటలు ఆమె కొండంత బలాన్ని ఇచ్చాయి. తను ఇక్కడ ఒక పని కోసం వచ్చింది. రాఘవ్ గారి ఆరోగ్యం కుదుటపడాలి. అప్పటి వరకు ఈ రాక్షస ప్రపంచంలో తాను కూడా ఒక రాక్షసులా కాకపోయినా ఒక యోధురాలిగా పోరాడాలి అనుకుంది. బయట హాల్లో రిషి లైట్లన్నీ ఆపేసి చీకటి కిటికీ దగ్గర నిలబడి సిటీ లైట్లను చూస్తున్నాడు. నిన్నటి వరకు ఆ లైట్లు అతనికి విజయానికి చిహ్నంగా కనిపించాయి, కానీ ఈరోజు అవి ఒంటరితనానికి నిదర్శనంగా కనిపిస్తున్నాయి. స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. ఈ స్టోరీ ఇంకా మలుపులు తిరగబోతుంది. మీరు తప్పకుండా వింటారని నేను అనుకుంటున్నాను. మిగతా స్టోరీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. వీడియోని పూర్తి వరకు చూడండి.